ఎంతమ్మా? 500 చేసామండి. వేసుకోండి. గుడ్డు పేద 500 గుడ్డు పేద వేసుకోండి మేడం. హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ పీతలండి. పీతలు ఇగురు చేస్తే చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటాయి. ఇది 1/2 kg పీతలండి. ఇది గుడ్డు పీతలు అంటారండి దీన్ని, కానీ టేస్టీగా ఉంటాయండి. పీతల కూర మనం చేయంగానే వండేయాలండి, లేకపోతే ఇందులో నుండి నీళ్ళు వచ్చేస్తాయండి, కూర రుచిగా ఉండదు. ఇప్పుడు ఇది కర్రీ చేసుకుందామండి. కర్రీ ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పీతల ఇగురు చేయడానికి 2 స్పూన్స్ నూనె వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేద్దామండి అందులోకి. ఈ ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయండి, అప్పుడు దాకా మనం ఈ పీతలని మ్యాగ్నేట్ చేసుకున్నామండి. ఉల్లిపాయలు మగ్గేదాకా అందులో కొద్దిగా పసుపు అండి, కొద్దిగా ఉప్పు, కారం అండి. మనం ఎంత వేసుకోవాలో కారం అంత వేసేసుకోండి ఇందులోనే మ్యాగ్నేట్ చేసేటప్పుడు. రుచికి సరిపడా ఉప్పు. ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోండి. అసలు మన పీతల కూరలో పెరుగు లేకపోతే మాత్రం అస్సలు బాగోదండి. పీతల కూర పెరుగుతోనే టేస్ట్ అండి. ఇప్పుడు బాగా కలపండి, మ్యాగ్నేట్ చేసుకోండి. చాలా బాగుండిద్దండి, రుచిగా ఉండిద్ది. పీతల కూర మాత్రం చాలా టేస్టీగా ఉండిద్ది. కానీ మనం అది కడిగేటప్పుడు బాగా కడుక్కోవాలండి, లేకపోతే ఎలర్జీ అనేది వస్తాయండి పీతల కూరతో. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోవాలండి మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు పీతలు వేసేయండి. మనకి రొయ్యల కర్రీ కూడా అంత టేస్టీగా ఉండదండి పీతల కర్రీ ముందు. పీతల కర్రీ చాలా టేస్టీగా ఉండిద్దండి, చాలా రుచిగా ఉండిద్ది. ఇప్పుడు కొద్దిసేపు మగ్గాలండి. చూసారా, ఇది మా ఆయన గారికి చాలా ఇష్టం అండి. పీతల కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారండి. అందుకే మా అమ్మగారు తీసుకొచ్చారండి, అల్లుడికి ఇష్టం అని. ఇవాళ చాలా వెరైటీస్ అవుతున్నాయండి, నేను తర్వాత ఒక్కొక్క పిక్ పెడతానండి. ఇది మనకి వాటర్ అంతా డ్రై అయిపోవాలండి, కాసేపు బాగా మగ్గాలి ఇది. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ అండి. దీంతోనే టేస్ట్ అనేది వచ్చేసిద్దండి. మనకి కూర కమ్మగా ఉండిద్దండి.
ఒక గ్లాస్ వాటర్ పోసేయండి. వాటర్ పోసేసి ఇది సిమ్ మీద పెట్టేయాలండి. ఒక 15 మినిట్స్ బాగా ఉడకాలండి ఇది, ఎందుకంటే పీతలు అనేది బాగా ఉడకాలి. ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు మనం కాసేపు ఫుల్ మీద పెట్టి ఒక 5 మినిట్స్, దాని తర్వాత స్విమ్ మీద 15 మినిట్స్ పెట్టేద్దాం. ఇంకా అంతే, అయిపోయింది. తర్వాత చూద్దామండి కర్రీ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉండే పీతల కర్రీ రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందో చూసారా? చాలా టేస్టీగా ఉంటుందండి, ఎమ్మీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పీతల కూర మామూలు రొయ్యల కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్.